నమస్తే, వెల్కమ్ టు మారేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూ బాధితులకు సరైన పరిహారం, అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. పివి భారతదేశానికి టీవీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు. మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ, కొత్త డివిజన్లలో కేటాయింపులపై చర్చ. బ్యాక్ టు న్యూస్. మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం చెల్లిస్తామని, ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైలెవెల్ బ్రిడ్జ్, రింగ్ రోడ్ లో భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. హైలెవెల్ బ్రిడ్జ్, రింగ్ రోడ్డు వల్ల మంథని, మంచిర్యాల, చెన్నూరు, మహారాష్ట్ర రాకపోకలు పెరిగి తద్వారా వాణిజ్య వ్యాపారం వృద్ధి చెందుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి నదిపై మంథని నుంచి శివారం వరకు 125 కోట్లతో చేపట్టిన హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. 162 కోట్ల రూపాయలతో మంథని పట్టణానికి 9.4 కిలోమీటర్ల మేర 4 లైన్ రింగ్ రోడ్డు పనులకు, 22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు. న్యాయవాదుల కోరిక మేరకు మంథని పట్టణంలో జ్యుడిషియల్ క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు. మంథనిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓ సురేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ప్రజలందరి ఆకాంక్ష మేరకు హై లెవెల్ బ్రిడ్జ్ గోదావరి మీద మంథని నుంచి శివారం పోవటానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. భూమి పూజ చేయడం జరిగింది. 125 కోట్ల రూపాయలతో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం మొదలు పెడతాం. దీనికి సంబంధించి ఏ రైతు సోదరులైతే మరి భూమి కోల్పోతా ఉన్నారో వారికి నష్టపరిహారం ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని కూడా కలెక్టర్ గారు బేరీజ్ చేసుకొని అందరికీ న్యాయం చేసే కార్యక్రమాన్ని చేపడతాం. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే కొత్తగా అన్ని హంగులాలతో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో కానీ కొత్త టౌన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి 4 లేన్ల రోడ్డు 162 కోట్ల రూపాయలతో కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి శ్రీరామ్ నగర్ నుంచి మొదలు పెట్టుకొని హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమంలో మరి 30 కోట్ల రూపాయలతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బార్ అసోసియేషన్కి సంబంధించిన మిత్రులు కూడా కోరటం జరిగింది. జ్యుడిషియల్ క్వార్టర్స్ కూడా ఆలోచన చేయమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అంతకంటే మెరుగైన ప్రాంతాల్లో వారి జ్యుడిషియల్ క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమం కార్యాచరణ బాధ్యతయుతంగా ముందుకు తీసుకెళ్తామని అందరికి మనవి చేస్తూ అందరూ కూడా సహకరించమని కోరుతున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలు గుర్తు చేశారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పివి జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో పివికి సంతాపం తెలిపారు నాయకులు. ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలు విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో పురోగతిని వివరించారు. కరీంనగర్ పద్మానగర్ డీసీసీ ఆఫీస్ లో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించారు. పివి చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమద్ హుస్సేన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పివి దేశానికి, ఉమ్మడి ఏపీకి చేసిన సేవలను గుర్తు చేశారు. మారుమూల వంగర గ్రామం నుండి రాజధాని ఢిల్లీ వరకు వివిధ హోదాల్లో ఒక సమితి ప్రెసిడెంట్ నుంచి ప్రధానమంత్రి వరకు, ఏఐసిసి ప్రెసిడెంట్గా, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులకు అలంకారం తీసుకొచ్చినటువంటి మహానుభావులు పివి నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తన 104వ జయంతిని ఘనంగా జరుపుకొని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఎంత అభివృద్ధి సాధించిందంటే పివి నరసింహారావు గారు వేసినటువంటి పునాదుల మీదనే ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉన్నది. మరి రాష్ట్రంలో ఉన్నప్పుడు భూ సంస్కరణలు తీసుకొచ్చినారు. రాష్ట్రంలో ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకొచ్చినారు. అంటే ఆయన ఆలోచన విధానం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి,
పేద ప్రజలకు భూములను ఏ విధంగా పంచిపెట్టాలి, పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి ఏ విధంగా మంచి రెసిడెన్షియల్ స్కూల్ అన్ని వర్గాల ప్రజలు ఒకే గొడుగు కింద చదువుకునే విధంగా చేసినటువంటి గొప్ప మహానుభావులు పివి నరసింహారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణకర్త భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలు జరిగాయి. పివి చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దన్నాయిక్ దామోదరరావు మాట్లాడుతూ భారతదేశం ఎంతో కష్టకాలంలో ఉన్న పరిస్థితుల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన మహానుభావుడు పివి అని అన్నారు. భావి భారత పౌరులకు పివి నరసింహారావు చేసిన సేవలను గుర్తుండే విధంగా పాఠ్య పుస్తకాల్లో పివి చరిత్రను పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్, బిరుదు కృష్ణ, పన్నాల రాములు, రాజలింగు, ముస్త్యాల రవీందర్, పోషలు శ్రీనివాసరావు పాల్గొన్నారు. నెహ్రూ విగ్రహం దగ్గర బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క 104వ జయంతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన యొక్క శాసనసభ్యులు గారి యొక్క ఆదేశానుసారం, అదేవిధంగా మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మన దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి భారతరత్న గొప్ప వ్యక్తి, మహాశక్తి. నిజానికి చెప్పాలంటే ఈ రోజున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ఆర్థిక సంస్కరణలే కానీ మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క ఆర్థిక విధానాలు, ఆర్థిక సంస్కరణలే కారణం. బహుభాషా కోవిదుడు 5 సంవత్సరాలు మైనార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున కంప్లీట్ చేసినటువంటి గొప్ప మహనీయుడు. నరసింహారావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు దన్నాయక్ దామోదరరావు గారి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండల కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన పివి నరసింహారావు గారు భారతదేశంలోని ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు కడ్డు కాలంలో తన మేధాశక్తితోని భారతదేశ ప్రజలను ఆదుకున్నటువంటి ఘనత పివి నరసింహారావు గారిది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాల కోసం పేద ప్రజల యొక్క వారి యొక్క ఆశయ సాధన, వారి యొక్క కష్ట సుఖాల్లో కూడా వీరు అధికంగా పాల్గొని భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి మహా గొప్ప నేత పివి నరసింహారావు గారు. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనందంగా భావిస్తూ పేదవారిని పైకి తేవాలని చెప్పే ఆలోచనతోటి ఆ రోజు మైనార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు గొప్పగా నడిపి పేద ప్రజలందరినీ ఆదుకోవడం జరిగింది. వారు ఏదైతే ఆ క్యానశీలై ఈ భారతదేశంలో ఏవైతే చేస్తే ఈ భారతదేశం బాగుపడుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా చైతన్యవంతులవుతారని చెప్పి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరినీ బలోపేతం చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. వారి జయంతి జరుపుకోవడం మాకు పెద్ద పండుగ లెక్క భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో వారి ఆశీస్సులతోటి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఆ విధంగా ప్రజలందరూ కోరుకోవాలి, కార్యకర్తలందరూ కోరుకోవాలని తెలియజేస్తూ మున్సిపల్ కార్పొరేషన్లోని డివిజన్ల పునర్విభజన సక్రమంగా జరగలేదని ఆరోపించారు బీజేపీ నేత మాజీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని సుమారు 16 డివిజన్లను ఎంఐఎంకు అనుకూలంగా విభజించారని, ఇందులో ఎవరి కుట్ర దాగి ఉందో బహిర్గతం చేయాలన్నారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో ఏ అధికారి ఎవరిని కలిశారు, ఏ అధికారి ఎక్కడ కలిశారనేది సాక్ష్యాధారాలతో బహిర్గతం చేశామన్నారు. ఇక నగరంలో ఇప్పటికే ఇరు పార్టీలు సర్వేలు చేసుకుంటున్నాయని, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లు కూడా గెలవని జోషి చెప్పారు. ఈరోజు 66 డివిజన్లకు సంబంధించినటువంటి హౌస్ నంబర్స్తో సహా మా దగ్గర డాటా ఉన్నది. దాన్ని పరిశీలించిన పిదప దాదాపుగా 16 డివిజన్లు ఎంఐఎం ప్రభావిత డివిజన్లుగా మార్చడంలో ఎవరి కుట్ర ఉందో దీన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 66 డివిజన్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే మరి మార్చడంలో ఎవరి కుట్ర దాగుందనేది మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వారు కొంతమందికి సమాధానం ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మీరు అనుకున్నట్టుగా డివిజన్లు మార్చినామని చెప్పి వారికి సమాధానం ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్లకు. మీకు అనుకూలంగా మార్చినాం, మీరు కోరిన విధంగా మార్చినామని చెప్పి సమాధానం ఇచ్చిండ్రు. ఎంఐఎం వాళ్ళకి ఇచ్చిండ్రు, మీరు అనుకున్న విధంగా మార్చినామని చెప్పేసి. మరి మిగతా అందరికి కూడా మరి వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. ఈ యొక్క డివిజన్ల డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగించిండ్రు అని చెప్పేసి
మేము పూర్తి స్థాయిలో వాస్తవాలతో సహా చెప్పదలుచుకున్నాం. ఈ విధంగా ఎంఐఎంతో కలిసి కుట్ర చేయడాన్ని నగర ప్రజల దృష్టికి మేము తప్పకుండా ప్రతి ఒక్క గడప కూడా తీసుకెళ్తాం. ఈ ఎన్నికల్లో మీ వైఖరిని కూడా పూర్తి స్థాయిలో ఎండగట్టడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికులను వేధిస్తున్న జవాన్లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులు డిమాండ్ చేశారు. బీఆర్కేవీ జిల్లా అధ్యక్షులు బొమ్మడి శ్రీనివాసరెడ్డి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను జవాన్లు డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వని పక్షంలో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్, లేబర్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ లో కొనసాగుతున్న శానిటేషన్ అధికారి స్వామిని బదిలీ చేయించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఈ ఆందోళనలో మున్సిపల్ యూనియన్ టౌన్ అధ్యక్షులు గడ్డం సంపత్, ప్రధాన కార్యదర్శి మైసా తిరుపతి, పానంది ఎల్లయ్య, కత్తెరపాక రాజేందర్ కార్మికులు పాల్గొన్నారు. అటెండెన్స్ పెట్టమని నాకు చెప్పిన మరి వాళ్ళు రాలే. అప్పుడు పట్టుకొని వస్తారు, మరి డ్యూటీ కూడా పోకపోతే ఎట్లా? జవాని కాదు, శానిటైజ్ లింక్ అప్ పెట్టిన మరి ఆ రోజు కూడా ఎందుకు పోలేదు? ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జవాన్లు కార్మికులు పైసలు ఇవ్వకపోతే కార్మికులను నానా ఇబ్బందులకు గురి పెడుతూ, పైసలు ఇచ్చిన వాళ్ళతో ఒక రకంగా, పైసలు ఇయ్యని వాళ్ళని ఒక రకంగా చూస్తూ, పైసలు ఇవ్వనటువంటి కార్మికులను వేధింపులకు గురి చేస్తారు. ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు, ఆ డివిజన్లో ఉన్నటువంటి అందరి గుణాలు తెలుసుకొని కార్మికులకు వాళ్ళకు వంత వాడుతూ ఈ కార్మికులను వేధింపులకు గురి చేస్తారు. వాళ్ళని వెంటనే అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళకు స్థానచలనం కలిపేయాలి జవాన్లకు, ఫస్ట్ ఉద్దేశం. రెండవది, ఈ జవాన్ అనేటైనా, నందు జవాన్ అనేటైనా తెల్లందాకా దాదాపు 5-6 చేసే పనిని 2-3 చేయిస్తూ వాళ్ళని ఒక 5-6 నెలల నుంచి నానా ఇబ్బందులకు గురి పెడుతుండు. వాళ్ళని అరాచకంగా అంటే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే విధంగా వాళ్ళు అయ్యా మేము చేయలేమని చెప్పేసి ఒక మాట అన్నందుకు మా మీదకే మరవడతారా అని చెప్పేసి ఈ స్వామి సారు, ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసు, ఈ నందు సారు, ఈ ముగ్గురు కలిసి ఈ ముగ్గురు కార్మికులను 4 రోజుల కింద తీసేసారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోరి, మీరు ఏం చెప్తారో చేసుకోపోరి, మేము చెప్పినట్టే వినాలే. ప్రొద్దున రాత్రి 10 గంటలకు డ్యూటీకి ఎక్కితే ప్రొద్దున 8 గంటల దాకా డ్యూటీ చేయించుకుంటారు అన్యాయంగా. అసలు ఇవాళ ఈ కరీంనగర్ నగరపాలక సంస్థల ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి అధికారులు మరి కార్మికులను ఆదుకునే పరిస్థితి ఉందా లేదా? లేకపోతే రాబోయే రోజుల్లో ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఒక అవగాహన ఉన్నటువంటి శానిటేషన్ అధికారిని నియమించండి, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారిని. ఒక ఆ జవాన్ల పైన ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయండి. కార్మికులను వేధిస్తున్న జవాన్ల పైన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, రామగుండం మున్సిపల్లో అభివృద్ధి మాటన అరాచక పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందన్. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కూల్చివేతలకు గురైన చిరు వ్యాపారులకు మద్దతుగా ఆయన మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోరకంటి చంద్ర మాట్లాడుతూ సుందరీకరణ నెపంతో చిరు వ్యాపారులను రోడ్డున పడేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో చిన్న వ్యాపారులను తరిమేసి బడా వ్యాపార సంస్థలకు వెల్కమ్ చెప్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే సతీమణి, కాంగ్రెస్ నాయకులు చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించినప్పటికీ నెల రోజులు గడవక ముందే తిరిగి కూల్చేశారని అసహనం వ్యక్తం చేశారు. తాత్కాలిక నిర్మాణాల కోసం ఖర్చు పెట్టిన సొమ్ము ఎవరిస్తారని ప్రశ్నించారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు చిరు వ్యాపారస్తులందరూ కూడా అసలు మా దుకాణం ఎప్పుడు కూర్చుతారు, మేము ఎప్పుడు రోడ్డు మీద పడతామో అనేటువంటి భయాందోళనలు ఎలా కల్పిస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ప్రజాపాలన, కాంగ్రెస్ పాలనలో ఈ గోదావరి కని రామగుండంలో జరుగుతుంది. సుందరీకరణ పేరిట, రోడ్ల వెడల్పు పేరిట జరుగుతున్నటువంటి యొక్క దారుణ కాండ. రోడ్లు వెడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులను మీకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని వాళ్ళకు స్థలాన్ని చూపించారు. అక్కడ వాళ్ళ రూములు కూలగొడితేనే 1 లక్ష రూపాయల దాకా నష్టం జరిగింది. మీకు ప్రత్యామ్నాయం 6 నెలల్లో మేము కడతాము, అప్పుడు అప్పటిదాకా మీరు ఈ స్థలంలో ఉండురు అని అంటే ఇక్కడికి వచ్చి 1 లక్ష రూపాయలు పెట్టి కట్టుకున్నారు. మళ్ళీ నెల రోజులు కాగానే ఇవి కూడా కూర్చేసారు. మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు అని అంటే మాకు మహంకాళ స్వామి గారు కట్టుకోమన్నారు, ఎమ్మెల్యే గారు సతీమణి గారు కట్టుకోమని అన్నారు. దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నాం. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి, అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి, లేకపోతే తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, కూల్చివేత చర్యలను తప్పకుండా అడ్డుకుంటామని.
జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో శారద అధ్యక్షతన ఆశా యూనియన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఆశాలు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 3000 పారితోషికం చెల్లిస్తోందన్నారు. తక్కువ పారితోషికాలు సరిపోక కుటుంబ పోషణ భారం అవుతోందని, పని భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశాలకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ధారించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జ్యోతి, జిల్లా అధ్యక్షురాలు శారద, రూప, శారద, సునీత, రమ, స్వప్న, కోమల, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రవీందర్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లకు అందరికీ మేము పిలుపునిస్తున్నాం. జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలనేసి తెలియజేస్తున్నాం. ఈ సమ్మెలో ఆశా వర్కర్లుగా ప్రధానమైన డిమాండ్స్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని కూడా మేము కోరుతున్నాం. ముఖ్యంగా మా ఆశా వర్కర్ల హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ 4 లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలి. అట్లాగే రద్దు చేసిన 29 కార్మిక చట్టాలని వెంటనే పునరుద్ధరణ చేయాలి. అట్లాగే కార్మిక చట్టాల పరిధిలోకి ఇప్పుడు మేము 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నాం. ఏ చట్టం పరిధిలోకి మేము రావట్లేదు. దానివల్ల ఫిక్స్డ్ వేతనం కూడా లేక పనిని బట్టి పారితోషికం పేరుతో తీవ్రమైన పని భారంతో అనేక అవస్థలు మేము పడుతున్నాం. అందుకని కార్మిక చట్టాల పరిధిలోకి మమ్మల్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టకేలకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల విభజన పూర్తయింది. హద్దులు నిర్ణయిస్తూ జాబితా విడుదల చేసింది మున్సిపల్ శాఖ. ఇక రిజర్వేషన్ల కేటాయింపు మిగిలింది. గతంలో యథావిధిగా ఉన్న డివిజన్లలో రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయా లేక మార్పులు ఉంటాయా? కొత్తగా ఏర్పడ్డ డివిజన్లలో రిజర్వేషన్ల కేటాయింపులు ఎలా ఉంటాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని పార్టీల నేతలు వీటిపై చర్చించుకుంటున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 60 డివిజన్లలో 3,35,592 మంది ఓటర్లుగా గుర్తించిన అధికారులు ఆయా డివిజన్లకు హద్దులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విభజనల ప్రక్రియ పూర్తయినప్పటికీ రిజర్వేషన్ల తంతు మిగిలి ఉంది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పాత రిజర్వేషన్ల మేరకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. గత 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లలో 23 బీసీలకు, 6 ఎస్సీ, 1 ఎస్టీ, 30 డివిజన్లను జనరల్ కు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో 50% ఆయా కేటగిరీల్లో మహిళలకు రిజర్వేషన్లున్నాయి. బీసీలకు 38% మాత్రమే రిజర్వేషన్లు కేటాయించగా ఎస్సీ, ఎస్టీలకు 12%, మిగతా 50% జనరల్ కు కేటాయించారు. అయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పుడు 6 డివిజన్లు పెరిగాయి. కొత్తగా ఈ లెక్కన బీసీలకు 2, ఎస్సీకి 1, 3 డివిజన్లను జనరల్ కు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు లేనట్లేనని దీని ద్వారా తెలుస్తోంది. ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 4% బీసీలకు పెరిగే అవకాశాలుంటాయి. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించే అవకాశాలున్నందున పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కరీంనగర్ యాదవ సంఘ భవనంలో అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కార్యవర్గ సభ్యులు సందబోయిన మహేందర్ నాథ్ యాదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం మనోవికాస్ విద్యాలయంలో పిల్లలకు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెట్ల పద్మ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచాల పోచాలు యాదవ్, రాజేందర్ యాదవ్, ట్రస్ట్ చైర్మన్ బొబ్బూరి కుమార్ యాదవ్, కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ ఉపాధ్యక్షులు గాదం శ్రీనివాస్ యాదవ్, జిల్లా ట్రెజరర్ రాధారపు కుమార్ యాదవ్, జిల్లా లీగల్ అడ్వైజర్ జంగ శ్రీనివాస్ యాదవ్, జంగ కొమరయ్య యాదవ్, మాన్కొండూరు మండల అధ్యక్షులు జెట్టి కొమరవెల్లి యాదవ్, రాకేష్ యాదవ్, పూలగని మహేష్ యాదవ్, రాజు యాదవ్, హరీష్ పాల్గొన్నారు. యాదవుల కమ్యూనిటీ కోసం, డెవలప్ కోసం ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా తను ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అది యాదవులు ఎప్పటికీ మరవరు. కమ్యూనిటీ ఎదుగుదలకు తను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాడు, చేస్తాడు కూడా అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు తన జన్మదినాన్ని ఇలా మా సంఘ భవనంలో నిర్వహించుకోవడం మాకెంతో గర్వంగా ఉన్నది. ఈ సందర్భంగా ఈ యొక్క సందర్భాన్ని బట్టి మేము తెలియజేస్తున్నది ఏంటంటే, యాదవులంతా, కరీంనగర్ జిల్లా యాదవులందరూ యూనిటీ అయ్యి ఎంత అధికారికంగా ఒక కమ్యూనిటీని నిర్మించుకొని యాదవ కమ్యూనిటీని డెవలప్ చేసుకునేందుకు ప్రతి ఒక్క యాదవ సోదరులు కృషి చేయాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా యాదవ సోదరులందరినీ ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
భూ బాధితులకు సరైన పరిహారం అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. పివి భారతదేశానికి టీవీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు. మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ, కొత్త డివిజన్లలో కేటాయింపులపై చర్చ. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మానరు న్యూస్.